చెండూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. నల్గొండ జిల్లా చెండూరు మున్సిపల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఏడారిగా మారబోతున్న మునుగోడు అంటున్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రాబో రోజుల్లో మునుగోడు నియోజకవర్గంలో చుక్క నీరు కూడా ఉండదు అంటున్నారు. 1200 కోట్ల రూపాయలతో చేపట్టిన చర్లగూడెం రిజర్వాయర్ పూర్తిగా కావస్తున్న ఈ ప్రాజెక్టుకు శ్రీశైలం నుండి 0.5 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా అది వచ్చే మార్గంలో 436 టెన్నెల్ సొరంగ మార్గం ద్వారా నీటి పంపిణీ కాకుండా 440 టెన్నెల్ ఎత్తైన మార్గాన్ని పెంచడం వల్ల చర్లగూడెం రిజర్వాయర్ కు నీరు అందే అవకాశం తక్కువ ఉందని పేర్కొన్నారు. మునుగోడుకు కావలసిన అభివృద్ధి అంశాల గురించి కాకుండా త్రాగునీరు సాగునీరు సమస్య గురించి ఆలోచించకుండా ఈ రోజు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కేవలం టెండర్ బిల్లుల కొరకు తన మంత్రి పదవి మీద ఉన్న సోయి మునుగోడు ప్రజలపై లేదు అని దుయ్యబట్టారు. అయ్యా రాజగోపాల్ రెడ్డి, ఇప్పటికైనా చర్లగూడెం రిజర్వాయర్ కు జరుగుతున్న అన్యాయం తెలుసుకొని దానిపై ముఖ్యమంత్రిని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి మునుగోడు ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఈ నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయి? 2 నెలలు మాత్రమే వస్తాయి. అంటే 2 నెలలు వస్తే ఇక్కడ 0.5 టీఎంసీలు 2 మంత్స్ 60 రోజులు అయితే ఎంత వస్తుంది? 30 టీఎంసీలు వస్తాయి. 20 టీఎంసీలు ఇక్కడ ఆ డిండీలకు అక్కడ కలిసి 10 టీఎంసీలు. అది త్రాగడానికి కానీ ఇంకా దేనికి కానీ మనం ఉపయోగించుకోవడానికి ఈ జీవో మాత్రం ఇష్యూ చేసింది. కానీ ఇప్పుడు చేసింది ఏందయ్యా అంటే ఇది ఈ నీళ్ళ లెవెలు 436 కెళ్ళి పంపులతోటి లిఫ్ట్ చేయడానికి అనుమతి ఇస్తున్నారు. 436 కెళ్ళి పంపులు, మళ్ళా పంపుల కెపాసిటీ ఎంతనంటే అది కూడా 2 టీఎంసీ లిఫ్ట్ చేసుకుంటారు. కానీ మనకు 0.5 టీఎంసీలు ఏంటంటే 440 నుంచి, అంటే ఈ ఐటీ ఈడ ఉంటే ఈ ఐటీ ఈడ ఉంది అంటే ఇంకా 4 మీటర్లు అంటే 13 ఫీట్ల 13 అయితే అక్కడ ఇక్కడికెళ్ళి రెగ్యులేటర్ పెట్టి రెగ్యులేటర్ అంటే మనకు నీళ్ళు అవసరం ఉన్నప్పుడు వదులుకుంటాం, అవసరం లేనప్పుడు క్లోజ్ చేస్తాం. షటర్ అన్నట్టుగా ఇప్పుడు సాగర్కి ఎట్లయితే ఎడమకాలకు రెగ్యులేటర్ పెట్టిరో, సాగర్కి ఎట్లయితే రెగ్యులేటర్ పెట్టిరో ఈయన కూడా గట్టిగా రెగ్యులేటర్ పెట్టారు. ఈ నీళ్లు 436 తోడకపోయినప్పుడు 440కి ఎప్పుడు రావాలి? నీళ్లు ఎప్పుడు రావాలి? నీకెన్నది రావాలి. వాళ్ళు ఏమంటారు? లేదు జీవో ఇష్యూ చేస్తాం, 440 ఎప్పుడు మెయింటైన్ చేస్తాం అని జీవో చేస్తామని చెప్తాం. అది జీవో పని చేస్తుంది. ఇప్పుడు పోతిరెడ్డిపాడికి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి మనకు, ఆ జీవో ఇచ్చింది. కానీ వాళ్ళు ఏం చేస్తారు? పోతిరెడ్డిపాడికి పొక్కలు పెట్టుకొని తీసుకొని పోతుంది ఆంధ్ర. అంతేనా కాదు? ఇది కూడా అదే పరిస్థితి ఉంటుంది. మనకు నీళ్ళు రావు చేయండి. మనమేం డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే ఈ 436 మాకు కూడా రెగ్యులేటర్ పెట్టండి. మాకు 30 టీఎంసీల నీళ్ళు ఇవ్వగానే మీరు క్లోజ్ చేయండి, అదే జీవో ఇవ్వండి. మాకు కూడా 436 కెళ్ళే ఇవ్వండి. ఒకవేళ 440 కెళ్ళి ఇస్తే పంపులు కూడా మీరు 440కే పెట్టండి. నువ్వు 436 పెడతావా, లేకపోతే 440 పెడతావా, లేకపోతే 438 పెడతావా, నీ ఇష్టం. కానీ పంపులు కూడా సమన్యాయంగా పంపులు ఎక్కడైతే పెడతావో రెగ్యులేటర్ కూడా అదే లెవెల్లో పెట్టమని మనం డిమాండ్ చేస్తాం. ఈ జీవో ఇష్యూ ఎన్ని రోజులు అయితే ఉంది? సుమారుగా 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల సంది దీన్ని పట్టించుకునే నాదులు లేడు. మొన్న ఏదో సత్యం ఆడ మాట్లాడినా కానీ దాని గురించి ఎవరు స్పందిస్తలేదు. ఇలా మన జిల్లా రామరెడ్డి తోటి మాట్లాడితే రామరెడ్డి 3 సార్లు ఫోన్లు ఎత్తిండు. అన్న నేను తీసుకుంటే అన్నాడు. చెప్పిన అన్న టైం ఇస్తలేడు అన్నాడు. నాకున్న సమాచారం ఏంటి అంటే మునుగోడు అనగానే ఆ మునుగోడు విషయం మనకు వద్దే, మనం పట్టించుకునే పరిస్థితి లేదాడ. అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనతో సావు అని మాట్లాడినట్టు నాకు సమాచారం వచ్చింది. మరి నువ్వు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అనేటోడు
ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, ఇవాళ మునుగోడు అనేది ఎడారిగా మారబోతూ ఉంటే, ఇక్కడ ఏది మన ఈ ప్రాజెక్ట్ ఏవైతున్నాయో శివానగూడెం ప్రాజెక్టుకు, లక్ష్మణాపురం ప్రాజెక్టుకు సుమారుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. అదేవిధంగా కాలువలకు, ఇంటికెళ్ళి వచ్చే కాలువలు కూడా సుమారుగా 2,000 రూపాయలు ఖర్చు అవుతాం. ఈ 4,000 కోట్లు అంటే ఇప్పుడు ఈ టన్నులకు కూడా 1,800 కోట్లు, అది చివరి అయ్యేసరికి అది 2,000 కోట్లు. ఇప్పుడు నీళ్లు రానప్పుడు ఈ 6,000 కోట్లన్నీ వృధా అవుతాయి కదా, మట్టిలో వచ్చే పన్నీరే అవుతుంది కదా. మరి ఎవడు పట్టించుకోవాలి? ఇది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పట్టించుకోవాలి. ఎమ్మెల్యే పట్టించుకోడు, ఎప్పుడు పట్టించుకోడు. ఆయనకి ఎంతసేపు ఆయన ఆలోచన విధానం ఆయనకే. మొన్న సీఎంను కలిసినా అని చెప్పిండు, కానీ ఏం మాట్లాడిండో 10 నిమిషాలు మాట్లాడిండడు లోపల. మరి పోయి ఊరోడు ఏమంటాడు అంటే ఆయన బిల్లుల కొరకు మాట్లాడిండు తప్ప వేరే మాట్లాడలేదు, మంత్రి పదవి కొరకు మాట్లాడింది తప్ప వేరే మాట్లాడలేదు, బిల్లులు నాకు బిల్లులు పెండింగ్ ఉన్నాయని మాట్లాడిండు. కానీ మరి దీని గురించి మాట్లాడిందంటే మాట్లాడినట్టు ఎక్కడ సమాచారం లేదు. పొద్దుకి దాకానే తిడతాడు, సిగరెట్లు పోయి కాలు పట్టుకుంటాడు. మొన్న 10 నిమిషాలు కాలు పట్టుకున్నానే సమాచారం వస్తుంది. మరి నీ స్వార్థం కొరకు, నీ బిల్లుల కొరకు, నీ కాంట్రాక్ట్ల కొరకు, నీ మంత్రి పదవి కొరకు కాలు పట్టుకున్నావో ఏలు పట్టుకున్నావో బతిమలాడిన బయటికి అయితే తెలియదు, కానీ అనుకుంటా ఉన్నాను. కానీ దీని గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు? ఎంతసేపు నాకు పదవి మీద వ్యామోహం లేదు, నాకు పదవి అవసరం లేదు, ఈ మునుగోడు ప్రాంత అభివృద్ధి నా లక్ష్యం, ఈ మునుగోడు ప్రజల కొరకే నేను పనిచేస్తున్నానని మాట్లాడుతూ ఉన్నాను. మరి ఇవాళ మునుగోడు ఎడారి కాబోతా ఉన్నది, దీని మీద ఎందుకు స్పందిస్తలేవు? ఏడవన్నావు, నీ పదవి కొరకే పైరవులు చేస్తా ఉన్నావు, కానీ దీని గురించి సీఎం తోటి ఎందుకు మాట్లాడవు? దీని గురించి నల్గొండ ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు, ఆయనతోటి ఎందుకు మాట్లాడవు? నీ అన్న మంత్రి ఉన్నాడు, ఎందుకు మాట్లాడవు? ఎంపీ ఉన్నావు, ఎంపీ తోటి ఎందుకు కలిసిపోయి మాట్లాడరు? ఇవాళ ఈ టన్నులు ఈ లెవెల్ కూడా ఈ 440 అంటే 439కో 38కో టన్నుల లెవెల్ పెడతావు. దాన్ని ఇంకా క్లియర్ కాక వచ్చిన కాంట్రాక్టర్ కూడా ఇంకా పని మొదలు పెట్టలేదు. ఇది ఏందో ఫైనల్ అయితే టన్నుల లెవెల్ కూడా 436 ఉంటే ఇంకో మీటర్ కిందికి తీస్తారు, నీళ్ళు కింద పడి పోతాయి. ఇవాళ 440 లెవెల్ టన్నులు తీస్తే ఈ టన్నుల మీద మట్టి కూడా వీక్గా ఉంది, అది సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, అది కూలిపోతుంది. టన్నుల మీద మట్టి ఎంత అయితే హైటెక్ ఉంటుందో టన్నులు కూడా అంత స్టాండర్డ్ ఉంటుంది. అది ఈయనకు తెలవాలి. ఇంజనీర్ చదివిన అంటాడు, కానీ మరి ఈ ఇంజనీర్ చదివినకి ఇది అర్థం కాదా? 6,000 కోట్ల రూపాయలు వృధా అవుతాట్టున్నాయి అనుకోడా? ఒకసారి టన్నులు తోడిన తర్వాత మళ్ళీ డెప్త్ చేయాలంటే సాధ్యమవుతుందా? కాలువ అంటే డెప్త్ చేస్తాం, టన్నులు సాధ్యమవుతుందా? దీనికి ఏదో ఉండి సాకులు అన్నీ చెప్తా ఉన్నారు. ఏం సాకులు? ఈ కాలువకి వెళ్ళి నీళ్లు పోతుంటే ఈ నీళ్లు వరద నీళ్ళు ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు వస్తే ఆ నీళ్ళతోటి ఉష్క నీళ్ళకి వస్తుంది కాబట్టి మీదికి పెట్టినాము అంటే, ఉష్కాల్లోకి వస్తే ఇక్కడ నుంచి ఇంకొద్ది కిందికి తీసుకొని ఈ కాలువని 10 కోట్ల రూపాయలు దానికి తేడా వస్తుంది. ఈ 10 కోట్లు చూస్తావా, లేకపోతే 6 కోట్లు మునిగిపోయేది చూస్తావా? 6,000 కోట్లు మునిగిపోయేది చూస్తావా? ఇట్లా పెడితే ఈ రెగ్యులేటర్ ద్వారా పెడితే మనకు వచ్చే నీళ్ళు ఎన్ని అంటే 1,200 క్యూసెక్కులు కూడా వస్తే రావు రోజు. మనకు 6,000 క్యూసెక్కులు వస్తేనే 0.5 టీఎంసీలు అవుతాయి. 2 నెలల వర్షాలు వచ్చినప్పుడే శ్రీశైలంలో ఆ నీళ్లు తీసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడే ఈ నీళ్ళని మనం 30 టీఎంసీలు మనం తీసుకోగలం. ఇది కానీ ఈ 12 క్యూసెక్కులు వస్తే మనకు వచ్చేది 5 టీఎంసీలు. ఏ ముక్కలో వస్తావు? ఏ ప్రాజెక్ట్ నిండుతుంది? మనకు శివానగూడెం ప్రాజెక్టే 12 టీఎంసీలు, దీని వల్లే వాళ్ళకే సరిపోతాయి. మరి నీకు మునుగోడు నీళ్ళు ఎట్లా వస్తాయి? ఇది మునుగోడు ఎడారిగా మారబోతుందా, మారబోతలేదా? మారబోతుంది. ఈ మారబోతున్న సందర్భంలో నువ్వు చేసే ప్రయత్నం ఏంది? ఒక ఎమ్మెల్యేగా ఉండి నీకెందుకుంటుంది ప్రేమ? ఎమ్మెల్యేగా ఎందుకుంటుంది ప్రేమ? నీ ఈ ప్రాంతంలో పెట్టిన బిడ్డడు అయితే నీకు ప్రేమ ఉంటుంది. ఈ ప్రాంతంలో నీకు భూమి కూడా లేదు కదా, ఆ ప్రాజెక్ట్ నీళ్ళు కూడా రావు కదా. నీ
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మనము 2 టీఎంసీల నీళ్లను మనం ఎత్తి అంటే చక్కగా నాలాపూర్ రిజర్వాయర్, ఇది నాలాపూర్ రిజర్వాయర్. రాయండి సార్. ఈ శ్రీశైలం నుంచి నాలాపూర్ రిజర్వాయర్కు 2 టీఎంసీల నీళ్ళని లిఫ్ట్ చేసి దీంట్లో వస్తుంది. ఈ నాలాపూర్ నుంచి ఇది వచ్చేసి ఏదుల రిజర్వాయర్, ఇక్కడ నుంచి కూడా 2 టీఎంసీల నీళ్ళని లిఫ్ట్ చేసి ఈ ఏదుల రిజర్వాయర్కు దీనికి లిఫ్ట్ చేస్తాం. ఇక్కడ ప్రతి చుక్కను దీంట్లో తీసుకొస్తాం, ఇక్కడ నుంచి ప్రతి చుక్కను దీనికి తీసుకొస్తాం. ఇక్కడ నుంచి కూడా ఇది వట్టెం రిజర్వాయర్. అప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేసామంటే ఈ వట్టెంకి వెళ్ళి 700 కోట్ల రూపాయలు నిధులు పెట్టి ఇక్కడ నుంచి ఇది ఒక కాలువ పోతుంది ఇక్కడికి వెళ్ళి. ఇది డిండి, మన డిండి ప్రాజెక్ట్. ఇక్కడ నుంచి 700 కోట్లు పెట్టి ఇది కాలువ తవ్వి కొంత గ్రావిటీ ద్వారా వచ్చి కాలువ వేస్తే ఇందులో మనం నీళ్లు పడితే ఇక్కడ నుంచి మన మునుగోడుకు ఏది శివనగూడెం రిజర్వాయర్ కానివ్వండి, లేకపోతే దక్షిణాపురం రిజర్వాయర్ కానీ గ్రావిటీ ద్వారా వస్తాయి. ఈ ప్రాంతం మనం ఏం చేసాం, శివనగూడెం రిజర్వాయర్కు 1200 కోట్ల రూపాయలు పెట్టి శివనగూడెం 12 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణం మొదలు పెట్టుకున్నాం. అది పూర్తి కావచ్చు. అట్లాగనే 800 కోట్లతోటి దక్షిణాపురం రిజర్వాయర్ కూడా 8 టీఎంసీల సామర్థ్యంతో పెట్టుకున్నాం. అది కూడా పూర్తి కావచ్చు. అయితే ఈ 2 రిజర్వాయర్లకి అంతా 20 టీఎంసీ. అంటే దేవరకొండ కానీ అదేవిధంగా ఈ నాగార్జున సాగర్కు సంబంధించిన దానికి కానీ అక్కడ మండలం ఏది గురంపూడు కానీ నీళ్ళు వచ్చే విధంగా రూపకల్పన చేసింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఈ ఏదుల రిజర్వాయర్ ఏదైతుందో ఇది క్యాన్సిల్ చేసి, ఆ జీవోని క్యాన్సిల్ చేసి రద్దు చేసి ఇక్కడ నుంచి ఒక సొరంగాన్ని తీసుకొని ఇక్కడ ఏదైతుందో ఈ కాలువ అక్కడ కలిపి ఈ దీనిలో నీళ్ళు వచ్చే విధంగా చేశాం. దీని కాస్ట్ ఎంత అంటే 1800 కోట్ల రూపాయలు ఈ టన్నల్. దీనికి టెండర్లు కూడా అయినాయి. 4 కాంట్రాక్టర్లు కూడా దాన్ని వాళ్ళకు వచ్చినది, బిడ్ కంప్లీట్ అయింది. వాళ్ళు అగ్రిమెంట్ కూడా చేసినారు. వాళ్ళు మిషనరీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, పని చేస్తామని. అయితే ఇక్కడ చేసింది ఏంటి అంటే ఇది క్యాన్సిల్ చేసుకుంటూ ఏదులకెళ్ళి నీళ్ళు మనకు 0.5 టీఎంసీలు ఇక్కడ మనకి ఇచ్చారు. డిండి ప్రాజెక్ట్ 1.5 ఇది ఏది పాలమూరు రంగారెడ్డి అక్కడ పోయింది. మొత్తంగా నీ భజన పనులతోటి నువ్వు స్క్రిప్ట్ రాసి పంపి వాళ్ళతో చదివిపిస్తున్నావు. అది మానుకో. లేదంటే నేరుగా మాట్లాడు. మొన్న కూడా మున్గోళ్ళు అదే చేసిండు, స్క్రిప్ట్ పంపించి భజన చేయించు. మొన్న నారాయణపూర్లో కూడా ఆ పిల్లగాడు ఉండే, మా గ్రామంలో ఏదో అభివృద్ధి జరగలేదు అని ఒక స్క్రిప్ట్ పంపిస్తే ఆయన చదివిండు. ఒక ఆయనకు కొంతమందిని ఏది యూట్యూబ్లను పెట్టుకుంటు రీల్స్ చేయిస్తుండు. రీల్స్లో ఉన్న శ్రద్ధ దీని మీద పెట్టు. వాళ్ళు కూడా రీల్స్ చేసే వాళ్ళు కూడా కొద్దిగా ఉండాలి. ఎందుకంటే మనం తప్పుడు రీల్స్ చేస్తే ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. మా వల్ల అన్యాయం జరగకూడదు. 5కో 10కో కకృతి పడి వాళ్ళు చెప్పిందల్లా రీల్స్ చేస్తే ఆగమవుతుంది ప్రాంతం అనేది కూడా వాళ్ళు కూడా ఆలోచించుకుంటే సంతోషపడరు. ప్రజల కొరకే కదా ఏదైనా చేసేది. పత్రికలకు కానీ మీడియాకు కానీ యూట్యూబర్స్ కానీ వాల్యూ ఉండేది నువ్వు వాస్తవాలు మాట్లాడినప్పుడే వాల్యూస్ ఉంటాయి. నువ్వు అవాస్తవాలు మాట్లాడి మిగతా వాళ్ళని కించపరచదు. మిగతా మీడియా మిత్రులు నిజాయితీ వాళ్ళు ఉన్నారు, ఉన్న వాస్తవాలు చెప్పే వాళ్ళు ఉన్నారు. మీ వల్లనే మిగతా వాళ్ళకు కూడా చెడు పేరు వస్తారు. అసలు బంద్ పెట్టుకోమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.